రిజర్వ్ బ్యాంక్ ద్వారా అంటే ఆర్బీఐ ద్వారా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామంటున్న తెలంగాణ సర్కారు. దీనికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే బిల్లులు చెల్లింపు విధానంలో మార్పులు చేసిందన్నమాట. ఏ మేరకు కాంట్రాక్టులకు ఈ బిల్లులు చెల్లించాలి అన్న దాని మీద పరిశోధన చేస్తున్నారు అనమాట. అంటే బిల్లులు చెల్లించడానికి రిజర్వ్ బ్యాంక్ డైరెక్ట్ చెల్లించేటట్లు ఒక కొత్తగా చేశారన్నమాట. దీనివల్ల కొంతవరకు కాంట్రాక్టులకి భరోసా ఏర్పడుతుంది. కానీ కాంట్రాక్టులు కొంతవరకు సమస్య చేస్తున్నమాట. ఇది పూర్తిగా భరోసా కలిగితేనే పనులు చేస్తామని చెప్తున్నమాట. దీన్ని హోమ్ అంటారన్నమాట. అంటే హోమ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనమాట. ఇది హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనమాట. అంటే ఏదైనా ప్రాజెక్టు వీళ్ళు ఖర్చు పెట్టారనుకో దానికి రిజర్వ్ బ్యాంక్ చెల్లించేటట్లు అనమాట. దీని గురించి ఒకసారి విశ్లేషణాత్మకంగా చూద్దారు. రాష్ట్రంలో దాదాపు ఏడాది కాలికంగా ఈ హోమ్ అన్నది హైబ్రిడ్ యాన్యుటీ పనులు కాగితాలకు పరిమితమైందని చెప్తున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం లేకపోవడం కాంట్రాక్టులు ఎంతకాలం టెండర్లో పాల్గొనలేదన్నమాట. దీంతో కాంట్రాక్టులకు నేరుగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నిబంధనలు మార్పులు చేసింది. తద్వారా కాంట్రాక్టులకు కొంత భరోసా కలిగినప్పటికీ ఆర్బీఐ ద్వారా ప్రభుత్వ చెల్లింపులు జరపడం సాధ్యమవుతుందని అనుమానిస్తున్నారు కాంట్రాక్టులు. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 11,399 కోట్లతోటి 5,824 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్లను, మరో 6,294 కోట్లతోటి 7,490 కిలోమీటర్లను పంచాయతీ రోడ్లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 2020 నవంబర్లోని ఈఓను ఆహ్వానించింది. అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ ప్రభుత్వ బిల్లు చెల్లిస్తాం లేదా అనుమానంతో ఈ కాంట్రాక్టులు టెండర్లో పాల్గొనలేదన్నమాట. దీంతో ప్రభుత్వం 3 సార్లు టెండర్లు పిలిచినా గడువు పొడిగించినా ఫలితం లేకపోయింది. ఈ బిల్లుల చెల్లింపుల కాంట్రాక్టుల భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇటీవల ఏజెన్సీల నెట్వర్క్ను 20 నుంచి 15% కుదించడంతో పాటు హోమ్ నిబంధనలు కూడా మార్పు చేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వం డెడికేటెడ్ డెడ్ మెకానిజం DDM పద్ధతిలోని కాంట్రాక్ట్ బిల్లులను చెల్లిస్తుంది. ముందుగా ఆర్ఎన్బి శాఖ ద్వారా, ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ ద్వారా చెల్లింపులు చేస్తారు. ఒకవేళ ఈ శాఖలు చెల్లించకపోతే పేమెంట్ సెక్యూరిటీ ఫండ్ నుంచి చెల్లింపులు జరుపుతారన్నమాట. అయినా చెల్లింపు జరగని పక్షంలో నేరుగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ పద్ధతిలో కాంట్రాక్టులు ఆర్బీఐ బిల్లులు చెల్లించి తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధుల నుంచి సర్దుబాటు చేస్తుందన్నమాట ఆర్బీఐ. ఇది కొత్త పద్ధతి అన్నమాట. ఇది ఆర్బీఐ ద్వారా బిల్లులు ఏ మేరకు సాధ్యం అన్నది కొంతమంది డౌట్ పడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆర్బీఐ పంచాయతీరాజ్ శాఖల ద్వారా, ఇప్పుడు ప్రస్తుతానికి R&D పంచాయతీరాజ్ శాఖలు కదా బిల్లు చెల్లిస్తున్నారు కదా, ఆర్బీఐ చెల్లింపులు జరపడం ఏ మేరకు సాధ్యమని కూడా అంటున్నమాట. అందుకు నిబంధనలు అనుమతి వస్తాయా అని కాంట్రాక్టులు కూడా అనుమానపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆర్బీఐ ద్వారా చెల్లింపులు చేసి వీలున్నప్పటికీ భవిష్యత్తులో ప్రభుత్వం అత్యవసర పనుల పేరుతోనూ లేక మరేదైనా కారణంతోనూ ఆర్బీఐ ద్వారా చెల్లింపులు నిలిపేసే అవకాశం కూడా ఉందని కాంట్రాక్టులు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కంటే చెల్లించాల్సిన బిల్లు ఎక్కువగా ఉన్న పక్షంలోని తమకు ఇబ్బందులు తప్పని, అటువంటి పరిస్థితుల్లో తాము న్యాయ పోరాటం చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదని కాంట్రాక్టులు జంకుతున్నారు అనమాట. పూర్తి భరోసా కల్పిస్తేనే హోమ్ పనులు చేస్తామని కాంట్రాక్టులు చెప్తున్నారు. ఈ హోమ్ విభాగం కాంట్రాక్టులు రహదారులు నిర్మించడమే కాకుండా వాటి నిర్వహణ బాధ్యతను కూడా చూడాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రభుత్వం కొంత మొత్తాన్ని నిర్మాణ దశలో, మిగతా మొత్తాన్ని నిర్మాణం పూర్తయ్యాక విడతల వారీగా చెల్లిస్తుంది. మొత్తంగా పనులు జరిగే వరకు ప్రభుత్వం 40%, కాంట్రాక్ట్ 60% భరించాల్సి ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో తాము నిధులు ఖర్చు చేసి రహదారులు నిర్మించాక ప్రభుత్వం చెల్లింపు జరగకపోతే తమ పరిస్థితి ఏమవుతుందనే భయంతో కాంట్రాక్టులు ఎంతకాలం టెండర్లో పాల్గొనలేదు. అనంతరం ప్రభుత్వ నిబంధనలను సవరించడంతో ఇప్పుడు కాంట్రాక్టులో చర్చ మొదలైంది. ఆర్బీఐ ద్వారా బిల్లు చెల్లింపులకు ఎలాంటి డోకా ఉండదని పూర్తి భరోసా లభిస్తే తాము పనులు చేపట్టడానికి ముందుకు వస్తామని, లేకంటే ఆ పనులు తమకు అవసరం లేదని కాంట్రాక్ట్ స్పష్టం చేస్తున్నారు. దీనిపై తాజాగా ఆర్ఎన్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించి హోమ్ ప్రాజెక్టును కొలికి తెచ్చేందుకు కృషి కూడా చేస్తామని, దీనిపై త్వరలో సీఎంను కలిసి చర్చిస్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్డును కూడా అనుసంధానంగా గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేస్తామని, తద్వారా గ్రామీణ ప్రాంతాల పరిశ్రమలు ఏర్పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నారన్నమాట. అంటే ఒక కాంట్రాక్ట్ బిల్లు చెల్లించే కాంట్రాక్టు పనులు చేసిన బిల్లు ఆర్బీఐ చెల్లించేటట్లు గ్యారంటీ ఉన్నదనుకో కాంట్రాక్టులు ముందుకు వస్తారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.